చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. ఈ రోజు నా సెలబ్రిటీ ఎవరంటే గత కొన్ని రోజుల నుంచి ట్రెండింగ్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి అనమాట. ఈ వయసులో కూడా తన ఎనర్జీ మాత్రం మామూలుగా లేదు. ఢీ షో చూసిన ప్రతి ఒక్కరికి ఈయన గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. బట్ ఒక్కసారి అయితే ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆయన ఏజ్ తో సంబంధం లేకుండా తనలో ఉన్నటువంటి టాలెంట్ ని ఇప్పటికీ ప్రూవ్ చేసుకోవడానికి ఒక్క ప్లాట్ఫామ్ దొరికితే చాలు అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన ఎవరో కాదు, మురళి గారు. అసలు ఆయన లైఫ్ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, సో ఇప్పుడు ఇంత బాగా ఫేమస్ అయ్యారు, ఒకప్పటి నుంచి ఇప్పటి వరకు తన జర్నీ ఏంటనేది తన మాటల్లో అడిగి తెలుసుకుందాం. హాయ్ బాబాయ్. నమస్తే. బాగున్నారు మేడం? చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. ఛానల్స్ లో ఛాన్స్ దొరకడం, వచ్చి మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. ఇంకా సూపర్ సూపర్. నేను థ్యాంక్స్ చెప్పాలి మీకు, ఎందుకంటే మీకు నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక 15 days నుంచి మెసేజెస్ పెడుతుంటే మీ అబ్బాయి తర్వాత ఎప్పుడో చూశారు, పాపం రిప్లై ఇచ్చారు. అండ్ మీరు ఉండేది హైదరాబాద్ కాదు, చిత్తూరు కదా, అక్కడి నుంచి ఇంటర్వ్యూ కోసం మా ఛానల్కి వచ్చారు. మేము మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎస్. సో బాబాయ్, ఇప్పటి వరకు మీరు చేసిన డాన్సుల గురించే మాట్లాడుతున్నారు. బట్ ఈ డాన్సుల వెనక ఉన్నటువంటి మురళి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడ బాటం, ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు? మాది వచ్చి నేటివ్ ప్లేస్ చిత్తూరు, సంతపేట, మంగసముద్రం. మంగసముద్రం చిత్తూరులో? చిత్తూరు టౌనే మేడం. సంతపేట, మంగసముద్రం మాది. ఓకే. మాకు అమ్మమ్మ గారి ఇల్లు గంగనపల్లి. అచ్చా. ఎప్పటి నుంచి చేస్తున్నారు డాన్స్? మేడం నాకు తెలిసినప్పటి నుంచి డాన్స్ అంటే బలిపించి మేడం. చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే బాగా నాకు, అంటే డాన్స్ వచ్చి డ్రమ్స్ పైన నేర్చుకున్నాను మేడం. డ్రమ్స్ పైన? మ్యారేజ్లు కొడతారు, వచ్చే వాళ్ళకి దేవుడు, వచ్చే వాళ్ళకి ఇలాంటి సైడ్ డ్రమ్స్ కొడతారు కదా మేడం. దాని మూలంగా బాగా బ్రహ్మాండంగా దాంతోనే నేను నేర్చుకున్న తర్వాత చిరంజీవి గారి సినిమాలు రావడం, పసివాడి ప్రాణం నుంచి బ్రేక్ డాన్స్ స్టార్ట్ అయింది కదా మేడం. అప్పటి నుంచి ఇంకా ఆయనంటే ఇంకా అభిమానం, ఇంకా ఎక్కడ లేని ప్రేమ అయిపోయింది. ఆయన సినిమాలు, ప్రతి ఒక్క సినిమాలు చూస్తూ ఉంటాను మేడం. అదే ఆ 7th class దాకా చదివాను, నిలిచిపోయాను. కొద్ది రోజులు డ్యాన్స్ వల్ల ఏదైనా యాక్ట్రెస్ అవుదాము, ఒక సైడ్ డ్యాన్సర్గా వెళ్దాము అట్లా నుంచి మద్రాసుకు వెళ్ళాను. మద్రాసులో కొంచెం గొడవలు అది ఇది జరుగుతూ ఉంటే నేను అక్కడి నుంచి నెల్లూరుకి వెళ్ళిపోయాను. నెల్లూరులోనూ డ్యాన్సర్గా చేశాను అక్కడ. అదే దాన్ని ఏమంటారు, ఆర్కెస్ట్రా సాంగ్స్ డ్యాన్స్లు అవి. మళ్ళీ నంద్యాలకు వెళ్ళాను. నంద్యాలలో 5 years నేను అక్కడే డ్యాన్స్ ప్రోగ్రామ్ చేశాను. ఆడ లాస్ట్ 99లో 1999 ప్రోగ్రామ్స్ పోయేసి వస్తున్నాను. ట్రైన్లో కూర్చున్నాం, బస్సులు ఏం లేదు, ఫుల్ రష్గా ఉన్నాయి. ట్రైన్లో కూర్చొని ఫుట్బోర్డ్ పైన కూర్చున్నాను. కూర్చొని లోపల కూర్చుంటే అతను మాట్లాడుతూ ఉన్నాడు, నిద్రపోయినాడు. నిద్రపోయేసాడు. అతను నిద్రపోయేలోపు నాకు నిద్ర వచ్చేసింది. నిద్ర వచ్చేలోపు 2 కమ్మీలు వదిలేశాను. ఫుట్బోర్డ్ పైన ఉండే 2 కమ్మీలు వదిలేస్తుంటే నేను వాలిపోతున్నాను. నిద్రపోయేసి వాలిపోయే కొద్దికి ఇట్లా పడిపోయినాను అనుకో, కాళ్ళు చేతులు తగులుకో ఉంటాయి. పడేటప్పుడు మెలక వచ్చి మోకాలు ఇట్లా ముడుక్కొని అట్లా పల్టీ కొట్టేశాను. ఇక్కడ చీలిపోయింది. ఇక్కడ ఈ 2 షోల్డర్స్ ఇదైంది, ఫ్రాక్చర్ అయింది. మీరు ఏజ్ లో ఉన్నప్పుడు బాబాయ్? అవును మేడం. ఏ ఏజ్ లో? అంటే ఒక 20. మీకు 20 సంవత్సరాల వయసు అప్పుడు అలా యాక్సిడెంట్ అయింది? 99లోనే. తర్వాత ఎలా రికవర్ అయ్యారు మేడం? అది నేను పడిపోయిన తర్వాత మాతో కూడా అమ్మాయి ఆపక ఫుట్బోర్డ్ నుంచి చూసింది. ఆడ మురళన్న కనపడలేదు. అటెండ్ కిందకి చూసేటప్పుడు రెడ్ టీ-షర్ట్ వేసుకోండి అనమాట. చూసే చైన్ పట్టి లాగేసినారు. చైన్ పట్టి లాగే కొద్దికి వచ్చి ఎత్తుకొని ఏడుస్తున్నారు. నాకు బ్లడ్ అంతా ఒంట్లోంచి పోయిన తర్వాత ఏం త్రోహం లేకుండా అక్కడి నుంచి ఏదో తీసుకెళ్ళారు, హాస్పిటల్ చేర్చినారు నంద్యాలలోని. అప్పటికప్పుడే ఇంటికి టెలిగ్రామ్ చేసాము. మా అమ్మ కరెక్ట్గా 1 గంట రైతురికి వచ్చారు. అప్పుడు స్ట్రైకు. ఎందువల్ల స్ట్రైక్ అంటే రాజారెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ ఆయన చనిపోయినారు అనుకుంటా అప్పుడు. అందువల్ల అప్పుడు స్ట్రైక్ చేశారు. అప్పుడు లారీల్లో వచ్చాము. అది చాలా అసలు నేను బ్రతదాన్ని అనుకోలేదు మేడం. అయినా అక్కడ ఉన్న వాళ్ళంతా చాలా ఆశ్చర్యపోయినారు.
అసలు పడిపోయిన తర్వాత ఒక కాశీ నుంచి వచ్చి ఉన్నారు, ఒక స్వామీజీ అయినా చేతి నుంచి బండారెత్తి నోట్లు వేసి వెంత రుద్ది త్వరకి నేను చూసాం, నేను ఇలాగ ట్రైన్లో నుంచి పడిన వాళ్ళు ఎవరు బ్రతికింది లేదు, నువ్వు చేసిన పుణ్యమా, మీ తల్లిదండ్రులు చేసిన పుణ్యమా, ఇలా చూసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మా అమ్మ వాళ్ళు ఆ అమ్మ ఉండింది, పెళ్ళి చేశారు, సొంత మామ కూతురే, అమ్మకు తమ్ముడు కూతురు చేసినాం. మా మిస్సెస్కి కొంచెం హెల్త్ బాగాలేకుండా అయిపోయింది. 99లోనే 19 అంటే 4 years అవుతుంది, 4 years అవుతుంది చనిపోయినారు. మిస్సెస్ చనిపోయారు, 4 ఏళ్ల ముందు చనిపోయారు. ఎలా ఏంటి అసలు హెల్త్ ఇష్యూస్ ఏంటి? అంటే కొంచెం మెంటల్ షాక్ లాగా వచ్చి కొంచెం హెల్త్ బాగాలేక ఇంట్లోనే ఇది చేసుకోవడం. అంటే వాళ్ళ అమ్మగారి ఊరికి వెళ్ళారు, ఫుల్ వర్షం, ఇదే డిసెంబర్లో అనుకుంటాను, ఫుల్ వర్షం మేడం. ఇంకా విలేజ్ కదా వాళ్ళు ఉండేది, అంటే బయట వెళ్ళాలన్నా బహిర్భూమికి అలా వెళ్తారు, అట్లా మార్నింగ్ లేచి వెళ్ళిండారు. అక్కడ కుంటలో నీళ్ళు ఫుల్గా ఉండాలి, అక్కడికి వెళ్ళిండారు, కాలు జారి పడిపోయి ఉన్నారు. ఆడే ఈత రాదు, ఓకే, ఎవరు లేకుండా పోయినారు. ఎవరో ఒక అతను ఆవులు తోలుకొస్తున్నాడంట, అప్పుడుగా ఒక కొయ్యి ఒకటి పెట్టి చీరకు చుట్టి ఇట్లా లాగి ఉన్నాడు, కొద్ది దూరం లాగి ఉన్నాడు, లాగి వదిలేస్తున్నాడు, అట్లా ఆడే ప్రాణం. మీకు ఎంతమంది పిల్లలు బాబాయ్? ఒక బాబు ఒక పాప. ఏం చేస్తున్నారు వాళ్ళు? పాప డిగ్రీ కంప్లీట్ చేస్తుంది. అంతా ఫస్ట్ నుంచి నేను చదువుకోలేదు, వాళ్ళు బాగా చదువుకొని యూకేజీ నుంచి వాళ్ళకి ఇంగ్లీష్ మీడియమే చదివిపించాను. యూకేజీ నుంచి ఇంగ్లీష్ మీడియమే చదివిపించాను, ప్రైవేట్లోనే డిగ్రీ కంప్లీట్ దాకా చేయించాను. మా చిత్తూరులోనే క్రియా కంపెనీలో చేస్తాను పాప, సాఫ్ట్వేర్గా 2 yearsగా. మళ్ళీ ఇక్కడ చెన్నై కోడంబేడు ఇంటర్వ్యూ వస్తే అక్కడికి ఇప్పుడు 2 నెలలు అయింది వెళ్ళారు, ఆడ జాబ్లో చేరి. నిన్న నేను పాప దగ్గరికి వెళ్ళి పాపను చూసేసి, పాప ఒక వాచ్ ఒకటి తీయించింది, షర్ట్ ఒకటి తీయించింది. మళ్ళీ చెన్నై నుంచి మేము ఇటు వచ్చారు. బాబు ఏం చేస్తున్నాడు? బాబు కొద్ది రోజులుగా అమర్రాజా దీంట్లో పనిచేస్తున్నారు మేడం. మళ్ళీ ఆ సొల్యూషన్ పట్లక ఏదో ఏసీ, కూలర్, ఫ్రిడ్జ్, మెకానిక్ చేతి పనిని నేర్చుకొని దాంట్లో పనిచేస్తున్నాడు. చిత్తూరులోనే ఉన్నాడా? ప్రస్తుతానికి తిరుపతిలో పనులు షాప్లో వదిలేను. అంటే ఇప్పుడు మీరు ఒక ఇంట్లో మీరు ఒక్కలే ఉంటారా? బాడుకే ఉన్నాం మేడం. బాడుకున్నా, సొంత ఇల్లు లేదు? సొంత ఇల్లు లేదు, వేషమట్టం చేసి వదిలేసినాము. మరి 2 పిల్లల్ని ఇక్కడ దాకా చాలా బాగా తీసుకొచ్చారు. మీరు ఏం చేస్తుంటారు? అంటే మీరు కూడా కూరగాయలు? నేను అమ్మ చనిపోయిన తర్వాత నేను కూరగాయలు అంగడి పెట్టాను మేడం. కూరగాయలు అంగడి పెట్టాను. 21-22 కరోనా వచ్చింది కదా మేడం, అప్పుడు చాలా లాస్ అయిపోయింది బిజినెస్. షాపులు పెట్టనీయటం లేదు, 1 hour 2 hour పెట్టుకోవడం చేయడం, ఇట్లా సరుకులు తేవడం, వ్యాపారం లేక 2వ రోజు ఎత్తుకోపోయి ఆవులో పోయడం, చాలా లాస్ అయిపోయాను. ఇంకా లాస్ అయిన తర్వాత కొద్ది రోజులు ఉన్నాను. మళ్ళీ చిత్తూరులో ఉంటే మనం చేయలేమరని తిరుపతికి వచ్చాను మేడం 2 years బ్యాక్. తిరుపతికి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ ఒక అతను ఏదైనా ఎవరు చేయని వ్యాపారం చేయరా అది ఏదని చెప్పాడు. అంటే కడప గువ్వల చెరువు, అక్కడ కోవా సూపర్ ఫేమస్. అవునా? పాలకోవా ఇక్కడ హైదరాబాద్లో అమ్ముతున్నారంట మేడం, 500 అంట కేజీ. అది నేను అమ్ముతున్నది అక్కడ 280కి అమ్ముతున్నాను, 280 రూపాయలకి అమ్ముతున్నాను కేజీ. ఓ సూపర్. గువ్వల చెరువు కోవా అంటే ఫేమస్. దాన్ని తెచ్చి బండిపై ఇట్లా తెప్పించుకోవడం. నేను కర్నాల్ వీధి, తిరుపతి కర్నాల్ లేవిట్లో బాడుక్కున్నాను మేడం. అక్కడ ఆడ బాడుకే ఉన్నాను. సంతపేటలో చిత్తూరులో ఉండేదానికి బాడుగే, దానికి కడుతున్నాం, దీనికి కట్టుకుంటున్నాం. ఇప్పుడు రెంట్ ఎంత? రెంట్లో ఉంటున్నారు మేడం దీనికి 3000, దానికి 3000. కర్నాల్ లేఅవుట్ నుంచి ఎస్జిఎస్ కాలేజ్, గోవిందరాజుల వారి కాలేజీ, అక్కడి నుంచి 3 kilometers బండి తోసుకోపోతాను మేడం, తోపుడు బండి. కాలేజీకి అడిగెళ్ళి కాలేజీ 6 గంటల దాకా బిజినెస్ చేస్తాం మేడం. మళ్ళీ ఆ బండి ఆడబెడితే ఇబ్బందిగా ఉంటుంది, మళ్ళీ అక్కడి నుంచి తోసుకొస్తాం మేడం. స్టిల్ ఇప్పుడు అదే yearsగా. ఓకే. మార్నింగ్ ఎన్నింటికి వెళ్తారు కాలేజ్? మార్నింగ్ 10-10:30 వెళ్తారు కాలేజీ కాడికి.
సాయంత్రం 6 అయితే మళ్ళీ తోసుకొచ్చేస్తాను రూమ్కి. అంటే ఏమనుకోకపోతే అంటే ఎంత బిజినెస్ అంటే ఒక డేకి మీకు ఎంత? రోజుకి ఒక 3,000 4,000 వ్యాపారం అవుతుంది. 3,000 4,000 మీరు ఖర్చు పెట్టిన పోనీ ఎంత మిగులుతుంది బాబాయ్? ఇంత అని చెప్పలేము మేడం. 3 పూట్ల ఫుడ్ దానికి ఏదో దేవుడిచ్చింది మిగులుతుంది మేడం. అంటే ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని వాళ్ళు చదివిపించారు, ఇక్కడ దాకా తీసుకొచ్చారు. అంటే మీరు చేస్తున్నటువంటి ఇదే కదా ఇప్పటి వరకు కూడా మీరు చేస్తున్న పని. కూరగాయలు అమ్మారు, ఇప్పుడు బండి హోటల్ పెట్టాను మేడం. హోటల్ కూడా పెట్టాను మేడం చిత్తూరులో. మా సంతపేటలో హోటల్ పెట్టాను, కూరగాయల అంగడి పెట్టాను. ఈ కరోనా వల్ల చాలా లాస్ అయిపోయాను. కరోనాలలో చాలా ఇబ్బంది, చాలా లాస్ అయిపోయింది. ఇంకోటి అంతకుముందు మా మిస్సెస్ చనిపోయింది. మిస్సెస్ చనిపోయిన 3 నెలలకి అమ్మ చనిపోయింది. ఈ దెబ్బ మీద దెబ్బ, ఇట్లా మంచి చెడ్డ చేయాలా, ఇట్లా మంచి చెడ్డ చేయాలా. ఉన్నది ఒక ఇల్లు, అమ్మ తీసి పెట్టిన ఇల్లు, దాన్ని అమ్మేశాను. అంత పరిస్థితి అట్లయింది. ఇప్పుడు ఇక్కడుండే ఇల్లు దాన్ని చెప్పుకుంటే నాకు సిగ్గుగా ఉంటుంది మేడం. దాన్ని ఒక 3 లక్షలు కాగితాలు పెట్టున్నాను. కడగాలి, బేస్మెంట్ అంతా వేసి పెట్టేస్తున్నాను. సర్లే కడదాము అట్లనే భగవంతుడి మీద భారం వేసుకొని వెళ్తున్నాను. అసలు నాకు ఎందుకురా జీవితం అనిపించేది మేడం. రోజు వ్యాపారం చేసుకొని ఇంటికి వెళ్తే ఒక్కడే పడుకుంటాను, ఏడుపు వస్తుంది. ఏమిరా ఇది, కష్టపడడం, అప్పులు తీర్చుకోవడం. అప్పులు ఏమంటే ఒకరు వచ్చి మనం అడగకూడదు, మన అవసరానికి వాళ్ళు ఇచ్చారు. ఒక వ్యాపారంలో కానీ ఒక మంచి చెడ్డదాన్ని కానీ వాళ్ళకి మనం చెడ్డ పేరు లేకుండా ఇచ్చుకోరావాలి కదా. ఇట్లా వ్యాపారం చేస్తున్న రోజు ఏదో వారంలో 10 రోజులు ఏదో ఉండేది ఇందరబ్బంది చేస్తుంటాను. దిగులు పడుతుంటాను రోజు. ఏమరా ఇంత వయసు వెళ్తుంటాను, మనకి ఇంకా కష్టాలు ఏంది, భగవంతుడు ఎందుకు మనల్ని ఇట్లా పుట్టించాడు, ఎందుకు ఈ ఇబ్బంది పెట్టిస్తున్నాడు, మనం ఏం తప్పు చేశాము. బాబాయ్ చాలా కష్టాలు పడ్డారని మీ అన్నగారు అబ్బాయి యాక్చువల్లీ నాతో ఫోన్ మాట్లాడినప్పుడు చెప్పారు. అంటే చాలా మంది కష్టాలు ఉంటాయండి, కానీ ఈయన పడిన కష్టాలు ఎవరు చూసుండరు, ఇప్పుడు దాకా ఎక్కడా చెప్పలేదన్నారు. ఇప్పుడు మనకు కుటుంబంలో కొన్ని బాధలు వస్తే ఫ్రెండ్స్ రిలేటివ్స్ హెల్ప్ చేస్తారు, అట్లా మీకు ఎవరు హెల్ప్ చేయలేదా? నాకంటూ ఎవ్వరు కానీ, నాకు బంధువులు ఉన్నా లేకపోయినా ఒకటే మేడం. అంటే ఏదో చెప్తారు చూడండి, బెల్లం ఉంటే ఈగలు వాళ్తాయి. డబ్బుని చూస్తున్నారు కానీ ఈ కాలంలో మనిషిని చూడండి అంటున్నారు. ఏమిరా వాడు ఎట్లున్నాడు, వాడు ఎందుకు ఇలా అయిపోయినాడు, వాడికి ఏదైనా సాయం చేస్తాం, ఏదైనా. మా బంధువుల్లో నేను చెప్తున్నాను మేడం, అలాంటివి ఏమీ లేదు. మా బంధువులే అసలు కేర్లెస్గా చూశారు. కానీ నేను ఒక నమ్మకంతో బ్రతుకుతున్నాను మేడం. భగవంతుడు మనకి ఎంత ఏదో ఒక దారి చూపించుకుంటూ పోతాడా, చూద్దాం. ఈ పరీక్షలు మనం గెలుస్తామా ఓడిపోతామా చూద్దాము అనే దీంట్లో నేను ఒక ధైర్యంతో, గుండె ధైర్యంతో వెళ్తున్నాను మేడం. అది కాకపోతే నాకు ఒక ఫ్రెండ్, అతను నాకు అసలు నేను చనిపోవాలనుకున్నాను మేడం. నేను ఎందుకురా బాగా, ఏమిరా ఇది, బిడ్డల్ని ఇంకోటి ఆలోచిస్తే బిడ్డలను వదిలేసి చనిపోతే బిడ్డలు అన్నది అయిపోతారు. ఆడబిడ్డ ఉంది, ఆడబిడ్డ మంచిగా అట్లా. మా ఫ్రెండు జయకుమార్ పేరు, చిన్ననాటి స్నేహితుడు. అతను మేడం నాకు ధైర్యాన్ని ఇచ్చి హెల్పింగ్ కొంచెం చేసుకుంటా వచ్చాడు. ఏదో కొద్దిగా గొప్ప హెల్పింగ్, బాగా ధైర్యంగా చెప్పుకుంటే. ఎవ్వరు నాకు అంత ధైర్యం ఇవ్వలేదు. బాధపడుతుంటే ఆ బాధని ఏం చేస్తున్నావు అని ఎవరు అడగటం లేదు. కానీ అతను నన్ను చాలా ధైర్యంతో నడిపించాడు మేడం. అతనికి నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇప్పటికీ ఎప్పటికీ జయకుమార్ అసలే నాకు, లేకుంటే నేను ఎప్పుడు చనిపోయి ఉండాలి మీరు. ఏమిరా పెరిగేవాళ్ళలాగా చెప్తున్నావు, మగోడు ఏందిరా ఏదో సాధిస్తావు, కానీ రా మనకి దేవుడు అనేది కష్టాలు పెడతాడు, సుఖాన్ని ఇస్తాడు. కానీ అతను నాకు ధైర్యాన్ని ఇచ్చి జరిపించాడు. ఇప్పుడు మీ మదర్ లేరు, మిస్సెస్ లేరు, పాప ఎక్కడో ఉంటుంది, ఇంట్లో వంట చేయడం, పనులు చేయడం అన్నీ ఎట్లా? ఏం లేదు మేడం, పాప ఇక్కడ జాబ్ వచ్చేసి, మేము ఇక్కడ తిరుపతిలో బాడుకోండి, ఇక్కడ వ్యాపారం చేస్తున్నాను. ఏదో హోటల్లో తినడం, వచ్చి పడుకోవడం. బాధ అనిపిస్తుందా బాబాయ్ ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కళ్ళమే ఉన్నామన్న ఫీల్? రాత్రిలో నిద్ర ఉండటం లేదు మేడం, ఇదే బాధ అనేది. ఎందుకురా మనకి పరీక్ష,
ఒకటి బాధ, కష్టాలు, బాధ అనేది వేరు. కానీ ఇంట్లో ఆ, ఒకటి తల్లి అయినా ఉండాలా, భార్య అయినా ఉండాలా, ఎవరూ లేకుండా పోయినారే, ఎవరో ఒకరు ఉంటే ఈ టైంలో ఓదార్చేయడానికి బాగుంటుంది అనే ఒక ఆలోచన. మీరు ఎప్పటి నుంచి ఇలా ఫెస్టివల్స్లో డాన్సులు చేయడం మొదలెట్టారు? మేడం నాకు తెలిసినప్పటి నుంచి నాకు డ్యాన్స్ అంటే ఇష్టం మేడం. డ్యాన్స్ అంటే ప్రాణం మేడం. డ్యాన్స్ వల్లే నేను చదువును పోగొట్టుకున్నాను, వద్దనుకున్నాను, బయట తిరిగాను. 15 సంవత్సరములు నేను బయట తిరిగాను మేడం. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. ఏదో పెద్దోళ్ళు చెప్తారు, ఏదో ఆయన కాళ్ళల్లో పట్టుకున్నాడు అందుకుదాన్ని నీకు తిరిగినారు అట్లనే చెప్తారనమాట. సన్నిహితుడు పట్టినారు అది ఇది అంటారు. ఆయన పేరు చెప్పకూడదు, ఇక్కడెక్కడ ఉంటారు ఆయన, మళ్ళీ ఆయన పిలిచినట్టు అయిపోతుంది. అది 15 సంవత్సరాలు, పెళ్లి కాకముందు 15 సంవత్సరాలు ఇట్టే మనం తిరిగాను. డ్యాన్స్. మరి డాన్స్ మీద ఇంత ఇంట్రెస్ట్ ఉంది, డాన్స్ లోనే బ్రతకాలనుకున్నారు, ఇండస్ట్రీ వైపు ట్రైల్ చేయలేదంటే ఏమన్నా అవకాశాలు వస్తాయని మీరు ట్రై చేయలేదు? అనుకున్నాను మేడం. అప్పుడనగా అదే అవకాశాలు వస్తుందనగానే నేను నాకు యాక్సిడెంట్ అయ్యి ఇంటికి వెళ్ళి చేరిపోయినాను. అమ్మ వాళ్ళు బాగా ఇంకా పెళ్లి చేసినారు, ఇంకా వీడు ఇట్లే ఉంటే గట్టి తిరుగుతాడు. కానీ ఆ యాక్సిడెంట్ కాకుండా ఉంటే ఇండస్ట్రీలో నేను చేరుంటాను మేడం. ష్యూర్, పక్కా. ఇది వాస్తవం, నాకు ఆ నమ్మకం ఉండింది మేడం. అంటే అప్పుడేం మేడం 5,000 10,000 ఎంతో కడితే కార్డు ఇస్తారంట, ఐడెంటిటీ కార్డు లాగా. షూటింగ్ ఎక్కడ జరిగినా వెళ్ళి కార్డు సైడ్ డాన్సర్గా వెళ్ళొచ్చు అని విన్నాను, దాన్ని కట్టమని చెప్పాను. కానీ నాకేం కన్ఫామ్గా ఉండింది, అది భగవంతుడు కలుదరలా ఈ యాక్సిడెంట్ రూపంగా రావడం, ఇల్లు చేరిపోవడం. యాక్సిడెంట్ కాకుండా ఉంటే నేను మీరు చెప్పినట్టు నేను ఇండస్ట్రీలో పేరు ఉంటుంది, సత్యం. ఎన్ని సంవత్సరాలు బాబా ఇప్పుడు మీకు? నాకు మేడం 54 సంవత్సరాలు మేడం. ఇప్పుడు 54 సంవత్సరాలు. ఓహో, ఇప్పటి వరకు ఎప్పుడు మీరు డాన్స్ ను వదలలేదా? చేస్తూనే ఉంటాను మేడం. తిరుపతికి వచ్చిన తర్వాత చెప్పడం మర్చిపోయినాను, తిరుపతికి వచ్చిన తర్వాత బిజినెస్ చేస్తాను మేడం. బిజినెస్ చేస్తా. సండే అయితే మున్సిపల్ పార్క్లో ప్రోగ్రామ్స్ పెడతారు ఇన్స్టిట్యూట్ వాళ్ళు, డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు. ఒక వారం ఒకరైతే ఇంకొక వారం ఇంకొకరు, 2 మాస్టర్స్ వాళ్ళ స్టూడెంట్స్ని పిలుచుకొస్తారు. నవీన్ నాని ఒక వారం. సరే కాలక్షేపం కోసం కొంచెం బాగా ఫ్రీగా ఉంటాను. సండే అయితే 5:30కంతా అంగడి ఎత్తేసి మా పార్క్కి వెళ్తాను, పోయి కాలక్షేపం చూస్తాను. అక్కడ ఉండేటిన వాళ్ళు మైక్లో చెప్పారు, ఆడియన్స్ ఎవరన్నా వచ్చి వేసేవాళ్ళంటే వచ్చి వేయచ్చు అన్నారు. ఇంకా డ్యాన్స్ మనకి చెప్పాలా మేడం. మాస్టర్ నేను వేస్తాను మాస్టర్. అతను ఇట చూశాడు, ఏదో వయసు అయిపోయినా ఏం వేస్తాడు అనే లెక్కలు వాళ్ళు ఉంటుంది. మళ్ళీ ఆడియన్స్ కూర్చోండారు ఫుల్, వాళ్ళు ఒకలాగా అనుకున్నాను నేను. సరే వేయండి, ఏం సాంగ్స్ వేస్తుంటే ముఠామేస్త్రి వేయండి అని నేను ముఠామేస్త్రి సాంగ్స్ పెట్టాను నేను. మేడం నాకు ఎప్పటికీ ముఠామేస్త్రి సాంగ్సే నాకు ప్రాణం వస్తుంది. ఇప్పుడు నాకు అదే మేడం, ముఠామేస్త్రి అంటేనే అది మేడం చరిత్రలో నిలిచిపోయే సాంగ్స్ మేడం. అది ఏమంటే ఈ ఒక బెండే మేడం. ఆ సాంగ్స్ నాకు ఇప్పటికీ అదే మేడం. నాకు ఇంకా వేరే నేను చెప్పలేనిది. ముఠామేస్త్రి అంటేనే నాకు ప్రాణం వస్తుంది ఆ సాంగ్సే మేడం. ఆ సాంగ్స్ వేసాను మేడం. ఇంకెందుకు లేండి, వాళ్ళని పట్టేను కదా ఆడియన్స్, వాళ్ళు వచ్చి అట్లే కౌగిలించుకోవడం, పట్టుకోవడం. సార్ ఏమనుకున్నాం సార్, సారీ సార్, మా మనసులో ఏదో అనుకున్నాం. వాళ్ళే చెప్పుకుంటున్నారు, మీరు ఏమైపోతారు అనుకున్నాం సార్, ఎంత అద్దరు కొడతారు అనుకోలేదు అట్టని. అదే స్టార్ట్ అంతే. అక్కడ ఒక అతను కోడూరు శేఖర్ అతను సెల్లో తీసాడు, దాన్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టాడు. వైరల్ అయిపోయింది. అది వైరల్ అయిపోయింది. ఓకే, సూపర్. మళ్ళీ మా అన్న కొడుకు ఆ అబ్బాయి, బాబాయ్ నువ్వు ఇట్లా చేస్తున్నావు కదా అన్ని, నీ పేరు మీద ఇన్స్టాగ్రామ్ చేసుకో బాబాయ్ అంటే సెల్లు నేను కొనుక్కొని ఇన్స్టాగ్రామ్ నేను చెప్పు, ఆ పేరు చెప్పు మళ్ళీ. ఇన్స్టాగ్రామ్. సూపర్. ఇన్స్టాగ్రామ్ అదేంటి అసలు తెలుసా నీకు? అసలు చెప్పండి మేడం. చెప్పు మరి, డౌన్లోడ్ చేసావు కదా. అదే పబ్లిసిటీ బాగా అవుతుంది అంటే. పబ్లిసిటీ బాగా అవుతుందా? పబ్లిసిటీ వైరల్ అవుతుంది. చూస్తున్నావు అసలు వీడియోస్? అందరూ లైక్ చేస్తున్నారు, కమెంట్ చేస్తున్నారు. 50,000 1,00,000 దాకా వెళ్తున్నాయి వీడియోస్. అవును మేడం. ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు తెలుసా నీకు? ఎంతమంది ఉన్నారు?
అది ఆపరేటింగ్ సరిగా ఆపరేటింగ్ సరిగా అది రాదు మేడం. 15,000 మంది పైగా ఉన్నారు బాబాయ్. ఇంకా ఎక్కువ ఉన్నారన్నారు మేడం. పర్లేదు అసలు. అంటే మీరు ఆ షో తర్వాత ఇంకా బాగా తెలిసారు కదా. మళ్ళీ మీకు చిత్తూరులో అంటే తెలుసు, తిరుపతిలో తెలుసు, మీరెవరో మాకు తెలియదు కదా. షో తర్వాత ఒక్కసారిగా ఎవరు 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 అని చెప్పి అందరూ చూస్తున్నారుగా. మళ్ళీ వారం వారం వేరే వేరే సాంగ్స్ అట్లా బాలకృష్ణ గారిది ఒకసారి, ఈ అమ్మవారి సాంగ్స్కి ఒకసారి, నాగార్జున గారిది హలో బ్రదర్లో ఒకసారి, ఇట్లా ఒక్కొక్కసారి చేస్తూ ఉన్నారు. అట్టా హైలైట్ అయింది. ఒకసారి లాస్ట్ మంత్ అదే 27-28 తారీఖు మా అన్న కూడా పరిగెత్తుకు వస్తున్నాడు, బాబాయ్ గారు హైదరాబాద్ నుంచి ఫోన్ వస్తాను. నాకేం ఫోన్ వస్తాయి, హైదరాబాద్ నుంచి మనకి చేసేవాళ్ళు ఎవరున్నారు? లేదు బాబాయ్, అభి మాస్టర్ గారు లైన్లో ఉన్నారు, డి షోలో ఈటీవీలో వచ్చాయన తీసుకొని చూపిస్తే నాకేం మాట్లాడాలో నాకే తెలియటం లేదు మేడం. అభి మాస్టర్, సోమేష్ మాస్టర్, వాళ్ళ ట్రూప్ మొత్తం బాబాయ్ గారు హాయ్ బాబాయ్ గారు అంటే నాకు భలే సంతోషం అయిపోయింది. ఏం మాట్లాడలేము. బాబాయ్ గారు మీకు 3వ తారీఖు టికెట్ బుక్ చేస్తున్నాం, మీరు 4వ తారీఖు మాకు స్టూడియోలో ఉండాలి బాబాయ్ గారు అన్నారు. సర్ప్రైజ్ ఎలిమెంట్ లాగా స్టేజ్ మీద మొత్తం దుమ్ము లేపేశారు. అభి మాస్టర్ గారు నాకు భలే నిజంగా మేడం, నాకు ఇంతటికి కారణము అభి మాస్టర్. ఆ స్టేడియం పోకుంటే, ఈటీవీలో కలుసుకోకుంటే నేను మీరెవరు కాదు కదా. ఈరోజు మనం కూర్చొని మాట్లాడడానికి ఉండదు కదా. నేను అదే బిజినెస్ చేసుకొని ఉండాలా, ఎవరో లాగా ఉంటాం కదా మేడం. ఇదంతా అభి మాస్టర్ దయ. పోతే ఏమిటంటే చిరంజీవి గారి సాంగ్స్ మెయిన్. చిరంజీవి గారి సాంగ్స్ ఎందుకు మీకు ప్రతిసారి చెప్తారంట చిరంజీవి గారు అంటేనే ఇష్టం నాకు, చిరంజీవి గారు వీరాభిమానిని, ఆయన పాటలు ఏదైనా ఆడుతూనే. మీ అబ్బాయికి మార్నింగ్ కాల్ చేసినప్పుడు అడిగాను ఏ పాటలకి ఎక్కువ డాన్స్ బాగా చేస్తారంటే, ఆయనకి చిరంజీవి గారి పాటలకే ఎక్కువ చేస్తారండి, ఆయన అంటే ప్రాణం. ఆయన పాటలు ఫస్ట్ నుంచి ఆయన అక్కడ సినిమాల్లో చేస్తే ఆయన ఇక్కడ రిహార్సల్స్ చేస్తూ ఉండేవాళ్ళని. ఎందుకు చిరంజీవి గారు అంటే అంత ఇష్టం మీకు? మేడం ఇండస్ట్రీలో చెప్పుకుంటారు మేడం, చిరంజీవి గారు కష్టపడి పైకి వచ్చిన ఆయన, ఏ రికమెండేషన్స్ ఎవరి సలహా లేకుండా ఆయన సొంత స్వయం కృషితో ఎక్కడో ఏదో ఊరు అయింది, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళ ఫాదర్ గారు ఫారెస్ట్ ఆఫీసర్ అని చెప్పారు. కష్టపడి ఆయన నాటకాలు వేసుకొని అది చేసుకొని ఆయన వచ్చి చాలా శ్రమపడి పైకి వచ్చారు మేడం. కాబట్టి ఆయన అంటే నాకు చాలా అభిమానం మేడం. చాలామంది ఉన్నారు ఇప్పుడు మేడం, ఇప్పుడు ఏదైనా షో ఫంక్షన్లు అది జరుగుతుంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా భలే ఇదిగా వస్తారు మేడం. కానీ చిరంజీవి గారు నార్మల్గా వస్తారు చూడండి మేడం. అదే మేడం ఆయనలో ఉండే గొప్ప. చాలా సింపుల్గా వస్తారు మేడం ఆయన ఏమో ఆయన అంటే నాకు ఎప్పుడన్నా కలవాలనిపించిందా? కలవాలని అనిపిస్తూనే ఉంటుంది మేడం. కలగంటూనే ఉంటాను మేడం. ఒకసారైనా చిరంజీవి గారితో ఫోటో తీసుకోవడం, ఆయనతో పలకరించి ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలా, ఆయనతో కూడా ఫోటో తీసుకుంటే అదే చాలు నాకు. పూర్వజన్మ సుకృతిలాగా ఉంటుంది మేడం నాకు. ఇప్పటికీ నేను రోజు కలగంటూ ఉంటాను మేడం. నిజంగా చిరంజీవి గారితో ఫోటో తీసుకుంటే బాగుంది కదా, ఆయనతో కలిసి ఒక్క ఫోటో మేడం. ఇప్పుడు లారెన్స్ గారు వచ్చినారంటే చిరంజీవి గారి వల్లే మేడం. నిజంగా మంత్రాలయం లారెన్స్ గారిది, ఆయన పాపం ఆయన కష్టపడి ఆయన వచ్చాడు. ఇప్పుడు లారెన్స్ గారు చాలామంది వికలాంగులకి చాలా హెల్ప్ చేస్తున్నారు. ఎక్కువగా చాలా ఖర్చులు పెట్టి వాళ్ళకి బైకులు బండ్లు అవి చాలా సూపర్ మేడం. అది చిరంజీవి గారు స్ఫూర్తి దయని ఆయన బాగా చేస్తున్నారు అని నేను అనుకుంటాను మేడం. ఓకే, సో చిరంజీవి గారి గురించి ఇంత అభిమానిస్తున్నారు, ఇంత ఇష్టపడుతున్నారు కాబట్టి తప్పకుండా మనం చేసిన ఇంటర్వ్యూ ఆయన దాకా రీచ్ అవ్వాలని నేను కూడా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన అభిమానిస్తున్నారు అని తెలుసుకోగానే వెంటనే ఆయన పిలిపిస్తారు, మాట్లాడతారు, ఇంటరాక్ట్ అవుతారు. అందుకే ఈ రోజున చిరంజీవి గారిని అందరూ అన్నయ్య అని పిలుచుకుంటూ ఉంటారు. ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తిగా ఉన్నారు. సో మీకు కూడా ఆపర్చునిటీ రావాలని మా సుమన్ టీవీ నుంచి కోరుకుంటున్నాను నేను కూడా. ఎస్, ఇప్పుడు ఒక వీడియో చూద్దాం బాబాయ్, చూసిన తర్వాత మాట్లాడుకుందాం. రెడీయా? ఓకే. నేను ఒకసారి బాబాయ్ హగ్ చేసుకుంటాను.
బాబాయ్ అసలు ఆది ఎవరో తెలుసా నీకు? ఎంత ఫేమస్ తెలుసా? తెలుసు కదా, సినిమాలో చాలా సినిమాల్లో ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తున్నారు స్టేజ్ మీద. ఆయన చూసిన వెంటనే రావడమే మాట్లాడాలి అని వెంటనే మీకు వచ్చి కాళ్ళ మీద పడి బ్లెస్సింగ్ తీసుకున్నారు. వచ్చి సెకండ్ ఇస్తారేమో చేయిస్తారేమో అనుకున్నాను మేడం. రాగానే కాళ్ళ మీద పడుకుని నాకు చాలా చేయి పట్టి కట్టే లేపని మేడం. అంత పెద్ద ఆర్టిస్ట్ కాళ్ళ పైన పెడితే బాగుండదు కదా మేడం. కానీ ఉండేటుండే ఆయన వచ్చి ఇంకోటి మేడం, చెమట అట్టే ఉంది, చెమట కారుతా ఉంది, చొక్కా ఎట్ట తడిచుండే మేడం. కానీ అదంతా లెక్క చేయకుండా అటాక్ చేసుకొని చాలా గొప్ప మనసు మేడం. ఆది గారు సూపర్ మేడం. నేను అనుకోలేదు మేడం అంత వచ్చి కాళ్ళ పైన పడతారని. అయ్యో చాలా ఆ మూమెంట్ ఏమనిపించింది బాబా? ఎందుకంటే సెలబ్రిటీ స్టేటస్ ఉంది ఆది గారికి, సో ఎంతో మంది నవ్విస్తారు. కానీ మీలో ఉన్న టాలెంట్ ని గుర్తించి చిరంజీవి గారంటే ఉన్నటువంటి ఇష్టం తెలుసుకుని నేను కూడా రీచ్ అయ్యేలా చేస్తానని ఒక మాట ఇచ్చారు, చెప్పారు. సో మాకు చూడంగానే చాలా ఆనందంగా అనిపించింది. మీకు ఆ మూమెంట్ ఎలా అనిపించింది ఏమైనా చెప్తారా ఆది గారి గురించి? అసలు నేను కళ్ళవారు ఊహించలేదు మేడం. అంత స్టేజ్కి వెళ్తాను, ప్రోగ్రామ్ చేస్తాము, ఇంత పబ్లిసిటీ అవుతాము. అసలు ఆది గారు వచ్చి చెప్పడం ఏంటి, నాకు ఏది చెప్పాలో ఏది చెప్పాలో తెలియదు లేదు మేడం. నిజంగా ఎవరంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది మేడం. ఆయన ఒక్క మాట చెప్పినారు, శ్రీదేవి గారితో మీకు కల్పించి మాట్లాడిపిస్తామన్నారు చూడండి. అది చాలా ఇంకా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది మేడం. కానీ ఆ దేవుడే, దానిపైన ఆ దేవుడే మేడం. తప్పకుండా ఇక్కడ దాకా రావాలని రాసి పెట్టున్నప్పుడు అక్కడ దాకా వెళ్ళాలని నిజంగా రాసి ఉంటే ఖచ్చితంగా మీరు చిరంజీవి గారిని కలుస్తారు. కలవాలి మేడం, కలవాలని కోరుకుంటున్నాను మేడం. ఒక్కసారి కలిసి ఆయనతో ఫోటో తీసుకోవడం చాలు మేడం. చాలా గొప్పగా నేను మా ఊరంతా గొప్పగా చెప్పుకుంటాను. ఇప్పుడే పెద్ద మంచి డాన్సర్ అని పేరు వచ్చింది. ఇంకా చిరంజీవి సార్ దగ్గరికి వెళ్ళి ఆయనతో ఫోటో తీసుకొచ్చానంటే ఇంకా దాంట్లో మజా వేరు మేడం. భలే ఉంటుంది మేడం. నిజంగా చెప్పుకోవడానికి చాలా గర్వంగా చెప్పుకుంటాను మేడం. గర్వంగా చాలా గొప్పగా చెప్పుకుంటాను మేడం. ఏం మేడం చిరంజీవి గారితో ఫోటో తీసుకురావాలంటే దొరకాలి కదా మేడం. అవును, అపాయింట్మెంట్ దొరకాలి కదా మేడం. అదంతా పుణ్యం చేసుకుంటే దొరుకుతాయి మేడం. కానీ భగవంతుడు ఎట్లా చేస్తారో చూడాలి బాబా. ఇప్పుడు కొన్ని రోజుల నుంచి మీరే కనపడుతున్నారు. ఈ డాన్స్ వైరల్ అయిన తర్వాత తిరుపతి నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు జనాలు గుర్తుపడుతున్నారా? ఇప్పుడు చాలా మంది తిరుపతి నుంచి ఫోన్ చేస్తున్నారు మేడం. బాబాయ్ గారు ఒక్కసారి మాకు పార్క్ వచ్చి కనబడండి, మీకు సన్మానం చేయాలా, మీకు ఒక్కసారి ఫోటోలు తీసుకోవాలా, మీరు దీనికి పైకి మీరు ఎక్కడ ఉంటారేమో మేము చూడలేము. అంతకుముందు వారానికి ఒకసారి వస్తారు, ప్రోగ్రామ్ చేసి వెళ్తారు. ఇప్పుడు మీరు అనుకోకుండా ఇంత టాలెంట్ ఇంత పైకి వెళ్ళిపోతున్నారు మీరు. ఇంకా మీరు ఎట్లా ఏమి ఇలా. కానీ నేను మాత్రం ఒకటే అనుకుంటాను మేడం, నేను ఎక్కడ పోయినా నాకు ఎక్కడ జన్మించింది అక్కడే. నాకు పేరు వచ్చింది తిరుపతి. చిత్తూరులో ఉంటే నాకు పేరు వచ్చిండదు. ఈ ప్రోగ్రామ్ చేస్తుండేది ఇట్లా కూర్చొని నేను మీకు ఇంటర్వ్యూలు ఇచ్చున్నాను మేడం. ఆ ఏడుకొండల స్వామి పాదాల కింద వచ్చి నేను కష్టపడి వ్యాపారం చేసి ఎంత బాధతో చేశాను. నాకు అక్కడే తిరుపతి ప్రజలే మేడం, నాకు వాళ్ళు చేసిన ఈ ఉత్సాహాలే మేడం. నాకు చెప్పాలంటే నాకు చిత్తూరులో ఉంటే ఇదే వ్యాపారం చేసుకో ఉండాలా ఏముండదు. తిరుపతికి రావడం, పార్కు వ్యాపారం చేయడం, పార్కుకు పోవడం, ప్రోగ్రామ్ చేయడం, దాన్ని ఇన్స్టాగ్రామ్లో ఇంకొకరు కోడూరు శేఖర్ అని అతను పెట్టడం, ఇదంతా నిజంగా చెప్పుకోవాలి మేడం. చాలా గొప్ప మేడం. అది అనుకోకుండా ఒకటి 1 by 1 జరుగుతూనే ఉంది మేడం. ఇప్పుడు మీకు ఈ సుమన్ టీ అంటే చాలా మంది చెప్పారు మేడం, హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్ సుమన్ టీ అంటే అది ఎంత దూరం వెళ్తుందో తెలియదు మీకు అట్లా అని చెప్పారు మేడం. కానీ అవకాశం వచ్చేది చాలు పెట్టని చూసుకొస్తాము అని అనుకున్నాను మేడం. కానీ మీరు చేస్తూనే ఉన్నారు. మీరు చేయకముందు ఏదో పొరపాటుగా 2 ఛానల్స్ ఇచ్చాను మేడం. సారీ ఏమనుకోవద్దండి. మా అబ్బాయి చాలా బాధపడినాడు. మా అన్న కొడుకు, బాబాయ్ మరి ఇచ్చింది తప్పైపోయింది బాబాయ్, మరి బాబాయ్ మేడం చాలా బాధపడుతున్నారు ఏంటంటే, సరే అబ్బాయి ఏదో తెలియకుండా ఇచ్చాం, మళ్ళీ సరే చెప్పి చూడు, చాలా మంది ఇంటర్వ్యూలకి పిలుస్తున్నారు, ముందు ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏదైనా చూద్దాము అట్టని చెప్పి
వచ్చాను మేడం. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఎందుకంటే మీ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోయినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఇప్పటికీ వాటన్నిటిని అధిగమించుకుంటూ ఒక మాట అన్నారు, పొద్దున్న లేస్తే కష్టపడేది అప్పులు తీర్చుకోవడం కోసమే. అంటే రేపటి గురించి ఆలోచన లేదు, ఉన్నవి తీర్చుకుంటూనే బ్రతుకుతున్నారు. ఫ్యూచర్ బాగుంటుందో లేదో అవగాహన లేదు, బ్రతుకుతున్నారు అంతే. అంటే పిల్లల కోసం బ్రతుకుతున్నారు, ఎన్నో కష్టాలని. మేడం ఒక ఇల్లు కట్టుకోవాలా, బిడ్డకు ఒక దారి చూపించేయాలా, అంతే మేడం నా బాధ. ఇంకేం లేదు మేడం, ఇంకేం మనం ఇంక ఏ ఆలోచన నాకు లేదు మేడం. లేదు, ఒక ఇల్లు కట్టుకోవాలా మనం పుట్టిన ఊరిలో. అరే మేడం కొందరు నన్ను చూసి కొందరు చాలా మంది బంధువులే మేడం, వాడేంద్రా వాడు అట్లా తిరుగుకుంటూ ఉంటాడు, అట్లా పోతున్నాడు, ఇట్లా వస్తున్నాడు, ఇదే చెప్పుకుంటారు. కానీ ఏమ్రా వాడు ఇంత బాధపడుతున్నాడు, ఏమ్రా ఒక్కరోజు ఎవరు పలకరించింది లేదు మేడం. నాకు అదే మేడం, సొంత ఊర్లో ఇల్లు కట్టుకోవాలా, బిడ్డకు ఒక దారి చూపించేయాలి, అంతే. హ్యాపీగా చచ్చిపోతారు, నాకేం బాధ లేదు మేడం. నా కోరిక రెండే మేడం ఉండేది, ఇంకేది లేదు మేడం. కష్టపడి ఏదో అప్పులు తీర్చుకోవడం, ఇల్లు కట్టుకోవడం, బిడ్డకు దారి చూపించడం ఇది. తప్పకుండా బాబాయ్, ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉండాలి. ఎందుకంటే 54 సంవత్సరాలు వచ్చిన తర్వాత మీకు ఒక గుర్తింపు వచ్చింది. చిన్నప్పటి నుంచి మీకు డాన్స్ అంటే ప్రాణం, కలగం లేదు మేడం. కానీ ఇప్పుడు ఇలా ఇంతమంది ఇంటర్వ్యూలు చేస్తున్నాము, అందరూ మాట్లాడుకుంటున్నాము, పెద్ద పెద్ద సెలబ్రిటీలే మీ కాళ్ళ మీద పడి బ్లెస్సింగ్స్ తీసుకుని, అంటే మీ వయసుకి గౌరవం ఇచ్చారు, మీలో టాలెంట్ ని గుర్తిస్తున్నారు. ఇంకా చాలా జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మీ అమ్మగారు అలాగే బ్లెస్సింగ్స్ అలాగే ఉన్నాయో, మేబీ పైనుంచి అలా దీవిస్తూ ఉన్నారేమో. సో మీ మిసెస్ మీతో లేకపోయినా మీ కుటుంబంలో అందరితో ఉన్నట్టుగానే భావిస్తున్నారు కాబట్టి అంత మంచి జరుగుతుంది. అసలు ఇంకేమాత్రం బాధపడద్దు. మా సుమన్ టీవీలో ఇంటర్వ్యూ తర్వాత కూడా మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, చాలా చాలా సంతోషంగా ఉంది మేడం. అసలు ఇంత మీ టీవీలో మాకు ఛాన్స్ వచ్చి ఇంకొక మాట్లాడేయడం, మాకు ఇంటర్వ్యూ తీసుకోవడం నాకు చాలా గర్వం ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం. బాబాయ్, అసలు మెగాస్టార్ గారు అంటే ఇష్టం, ఆయన డాన్సులు చేస్తున్నావు, అది పక్కన పెట్టే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక డాన్సర్వి అంటే ఏంటి, డాన్స్ ఆడడమే నీకు వచ్చు, డాన్స్ ఇష్టం, ఎవరి దగ్గర నేర్చుకోలే, ఓన్లీ ఫెస్టివల్స్లో, పండగలు, వాటిలో, భారత్లో అట్లా ఆడుతూ ఇప్పుడు చిరంజీవి గారి స్టెప్స్ కూడా యాజ్ ఇట్ ఈస్ చేసేసావు. అంటే నువ్వు అన్నీ అక్కడ ఎలా ఉంటుందో అలా గ్రాప్ చేసేస్తున్నావు, యాజ్ ఇట్ ఈస్ చేస్తున్నావు, ఎంటర్టైన్ చేస్తున్నావు. అసలు చాలామంది డాన్సర్లు ఏంటో మేము డాన్స్ తప్పితే ఇంకో పని చేయలేము అంటుంటారు. నీకు డ్యాన్స్ అంటేనే పిచ్చి కదా, ఇన్ని సంవత్సరాలు డ్యాన్స్ వదలలేదు కదా. సో డాన్సర్ గురించి, డాన్సింగ్ వెనకాల ఉన్నటువంటి ఆ కష్టం గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? ఇప్పుడు లారెన్స్ మాస్టర్ ఎగ్జాంపుల్, చిరంజీవి గారు ఆ చేయూతను ఇచ్చారు కాబట్టి ఇప్పుడు లారెన్స్ మాస్టర్ అని మాట్లాడుకుంటున్నాం. ఒక ఆపర్చునిటీ దొరికింది, కానీ ఇప్పుడు ఎంతోమంది డాన్స్ మాస్టర్లు ఉన్నారు, వాళ్ళకి ఒక మంచి పేరు ఉంది కూడా. ఒక డాన్స్ మాస్టర్గా ఏం చెప్తావు డాన్స్ గురించి? మేడం డ్యాన్స్ గురించి అంటే వాళ్ళ టాలెంట్ అనేది, మరే మన ఇండస్ట్రీకే వెళ్ళాలి, ఆడబోయి టాలెంట్ చూపించాలా, ఖర్చు పెట్టి చేసుకోవాలా, ఒక షూటింగ్ తీయాలా, అది ఇది అనుకుంటారు. కానీ అలా కాదు మేడం, పబ్లిసిటీ చేసుకోవాలి మేడం, కష్టపడాలి మేడం, 10 మందికి తెలియపరిచేటట్టు రోడ్డు మీద అడిగిన చూపించవచ్చు మేడం. టాలెంట్ అది, డ్యాన్స్ కళ, నటరాజ స్వామిది అది. డ్యాన్స్ అనేది స్టేజీ పైన చూపించిన అవసరం లేదు మేడం. ఒక చిన్న ప్రోగ్రామ్, చిన్న రోడ్డు మీద ఏదైనా ప్రోగ్రామ్ జరిగితే అక్కడికి వెళ్ళి నీ టాలెంట్ చూపించండి మేడం. ఆ టాలెంట్ని 10 మంది చూస్తారు, ఆ 10 మంది 100 మంది చూస్తారు, ఆ 100 మంది 1000 మంది చూస్తారు. అది అల్లుకొని పోవడం వల్ల ఎవరో ఒక్కరు ఇండస్ట్రీలో చూస్తారు. చూసిన తర్వాత వాళ్ళకంటే వాళ్ళ మీద కొంచెం అభిమానం చూపిస్తారు. అరే అబ్బాయి బాగా చేస్తున్నాడు, ఆ అబ్బాయిని కొంచెం పిలిపిద్దాం, మేడం మీరు బాగా చేస్తున్నాను, బాగా చేశాను కాబట్టే కదా మేడం మీరు ఇంటర్వ్యూ పిలిపించి చేస్తున్నారు. అది నేను అలా చేయకుండా, ఆ పార్క్లో చేయకుండా ఉంటే నాకు గుర్తింపు వచ్చి ఉంటుందా మేడం? ప్రతి ఒక్క డ్యాన్సర్స్ కానీ మేడం ఒకటి చెప్తున్నాను, కష్టపడితే ఫలితం దక్కుతుంది. ఇది వాస్తవం. సపోజ్ నాకే మేడం 54 years, నేను అనుకోలేదు ఇది ఇంత పబ్లిసిటీ అవుతానని నేను అనుకోలేదు. కానీ నాకు ఒక ఇది ఉంది మేడం, ధైర్యం ఉంది. అరే ఈ డ్యాన్స్ మీద మనం ఆ రోజున ఒక రోజు పైకి రాకుండా పోతామా, అరే పబ్లిసిటీ కాకుండా పోతామా, 10 మందికి తెలియకుండా పోతుందా, చూద్దాం ఇట్టే గుండె ధైర్యంతో వెళ్ళాను మేడం. కానీ భగవంతుడు నాకు దారి చూపించాడు. ఆ దారిని నేను సద్వినియోగం చేసుకుంటూ నేను ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. డ్యాన్సర్స్ ప్రతి ఒక్క డ్యాన్స్ మేడం, డ్యాన్స్ అనేది పెద్ద చిన్న తత్తుగా కాదు మేడం,
అది డ్యాన్స్ అనేది ఏమిటంటే దాని మీద ఉండాలి మేడం, మొత్తం కాన్సెప్ట్ మొత్తం దాని మీద ఉంటేనే అది 10 మందికి తెలియపరిస్తేనే మేడం దాని విలువ తెలుస్తుంది. ఊరికేనే ఇంట్లో కూర్చొని ఒక మూలలో ఆడుకోవడం అట్లా చేసుకోవడం అంటే కనపడదు మేడం. 10 మందికి తెలియపరచాలి మేడం, తెలిస్తేనే మేడం 10 మందికి తెలిస్తేనే అది కళాకారుడు బయటకు కనబడుతుంది, లేకుంటే తెలియదు మేడం. లోపల పెట్టుకుంటే ఏముంటుంది మేడం. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా పడుతున్నాను, నాకు ఎక్కడ గుర్తింపు రాలా. ఒక తిరుపతి పార్క్ నుంచి నాకు గుర్తింపు వచ్చింది మేడం. ఆ పాదాలకు ఏడుకొండ స్వామి పాదాల కింద వెళ్ళాను, ఆడ ఏదో చేసుకుంటూ ఆడ పార్కులో వేయడము, అది ఇన్స్టాగ్రామ్లో ఇంకొకతను పెట్టడము, అది చాలా గొప్ప. అది చాలా చెప్పడానికి మనసు రావట్లేదు మేడం. అంటే నటరాజుని నమ్ముకున్న వాళ్ళు చాలా కష్టంతో ఉంటారంట. ఎందుకంటే ఎప్పుడో వెనకాల ఆడతారు, గ్రూప్లో ఆడతారు, తర్వాత మిడిల్లోకి వస్తారు కష్టంతోనే. అంటే ముందుగానే ఫస్ట్ ప్లేస్ ఉండదు, వెనకాల ఆడతారు, మధ్యలో ఆడతారు, పక్కన ఆడతారు, సైడ్ డాన్సర్స్ అంటారు. అదంతా అచీవ్ చేసిన తర్వాత పైకి వస్తారు, మెయిన్ పొజిషన్లోకి వస్తారు. అంటే ఒక డాన్సర్ తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి కూడా ఎక్కడో బ్యాక్ ఎండ్ నుంచి ముందు వరకు కష్టపడుతూ వస్తున్నాడు కదా. అసలు నిజంగా డాన్సర్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఏం చెప్తారు బాబాయ్ డాన్సర్ల గురించి చెప్పాలంటే? మీరేం చెప్తారు ఒక డాన్సర్గా? మేడం డాన్సర్ గురించి చెప్పాలంటే ఇప్పుడు సపోజ్ లారెన్స్ గారిని ఎత్తుకోండి మేడం. లారెన్స్ గారు సినిమాలో రావడం ఏదంటే ముఠామేస్తుల్లోనే చిరంజీవి సార్ వెనకాల 4వ వ్యక్తి లారెన్స్ గారు. చిరంజీవి సార్కి 4వ వ్యక్తి. చాలా చూశాను నేను. బ్లూ షర్ట్ వేసుకుంటారు, చాలా సన్నగా ఉంటారు. చూడండి మేడం, ఆ ఒక్క సాంగ్స్కి లారెన్స్ గారు వేయడం, దాన్ని చిరంజీవి సార్ గారు గుర్తుపెట్టారు. చూడండి, గుర్తుపెట్టించి లారెన్స్ గారిని పిలిపించి మళ్ళీ చిరంజీవి సార్కి అదే కొరియోగ్రాఫర్ లాగా చేయించడం, ఛాన్స్ ఇచ్చి, అదే కదా మేడం. ఇంకా ఫస్టే వచ్చి డ్యాన్స్గా చేయలేదు కదా మేడం లారెన్స్ గారు. ఫస్ట్ వచ్చి డాన్సర్గా నేను డ్యాన్సర్ నేను చేయలేదు కదా మేడం, సైడ్ డాన్సర్గా నుంచే కదా ముందుకు వచ్చారు. చిన్న ఎగ్జాంపుల్ అది. సూపర్ బాబా. ఇప్పటికీ మీరు హెల్త్ అంతా బాగానే ఉందా? బాగుంది. అంటే ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేసినా ఎవరైనా డాన్సర్స్ మిమ్మల్ని పిలవాలన్నా, మీరు కొరియోగ్రఫీ చేయాలన్నా, కొత్తగా ఏమైనా డాన్స్ క్రియేట్ చేయగలరా, లేదంటే ఉన్న డాన్స్ని చేయగలరా మీరు? మేడం కొత్తగా చేయాలంటే ఒక రూమ్, ఇలాంటి రూమ్ లాగా ఉండాలా. క్రియేట్ చేస్తారా? చేస్తాను. అట్లా ఇష్టమేనా మీకు? ఇష్టమే. కొత్తగా చేయాలన్నా ఫోక్ సాంగ్, ఇప్పుడు చూడండి సినిమా పాటలు పక్కన పెట్టండి, ఫోక్ సాంగ్స్ లో ట్రెండింగ్ లోకి వచ్చిన రాను రాను బొంబాయికి రాను సాంగ్ చూసారా? చెప్పండి, ఎంత వైరల్ అయిందో. అవును మేడం. సో ఇప్పుడు ఫోక్ సాంగ్స్ కి డిమాండ్ ఉంది, ఆల్బమ్ సాంగ్స్ చేస్తున్నారు. ఏ సాంగ్స్ లో ఉన్న వాళ్ళని మిమ్మల్ని తీసుకుని డాన్స్ కొరియోగ్రఫీ చేయాలంటే మీరు చేయగలరు. చేస్తాను. ఏదైనా రొమాంటిక్ ఏదైనా చేయగలరు, ఏదైనా. సూపర్. నాకంటూ అదే ప్రాక్టీస్ ఇచ్చి చేయమన్నారు, చేస్తాను. దానికేం మేడం, డ్యాన్స్లు మాత్రం నేను వదులుకోను మేడం, చేస్తాను. అయితే మీకు ఎనర్జీ అయితే ఒక చిన్న డ్యాన్స్ మాస్టర్ అతను వచ్చి నాకు బాబాయ్ గారు ఇది చేయండి అంటే నేను చేస్తాను మేడం, చేసి చూపిస్తారు మేడం. ఫ్యాన్ డ్యాన్స్ చేశాను మేడం నేను. అంటే ఆ ఫ్యాన్ డ్యాన్స్ చేసే మేడం తల ఎంట్రుకలతో పోయినాయి, తల కింద పెట్టేసి అట్లా ఎత్తుకోవడం మేడం. అయ్యో, కింద తల పెట్టి చేసేవాళ్ళ? ఎప్పుడు అది? అప్పట్లో మేడం. అప్పట్లో అది ఎలా నేర్చుకున్నారు? అంత ఎత్తున బిల్డింగ్స్ ఉంటుంది మేడం, ఆ నుంచి అట్లా బ్యాక్ డై కొడుతున్నాం, నిలబడుకొని అటు నుంచి అట్లే పల్టీ కొడుతున్నాం. రిహార్సల్స్ చేసుకున్నారా? అది చిన్నప్పటి నుంచి అట్లా కొట్టి, చిన్నప్పటి నుంచి బావిలో స్నానం చేయడానికి వెళ్తాం కదా మేడం, ఈత కొట్టాం, పై నుంచి దూకుతాం. అట్లా దూకడం వల్ల అలవాటయ్యి ఒక 2 times చూసాను. అరే ఆ గోడ పైకి పోదాం, ఆ నుంచి దయచేసి చూస్తామని మా ఫ్రెండ్స్ వాళ్ళని 2 నిలబెట్టినాను. అని డై చేసిన తర్వాత 2 పట్టుకుంటారు. అట్లా మళ్ళీ 2వసారి మళ్ళీ పోయి డై చేశాను. అట్టా 2-3 సార్లు అట్లా చేశాను. సరే బాబాయ్, మొత్తానికి మీతో ఒక మంచి ఇంటరాక్షన్ అయితే అయింది. ఇప్పుడు చిరంజీవి గారి బర్త్డే వస్తుంది August 22nd. 22 మేడం. ఓ, గుర్తుంది మీకు? 22 మేడం. అవును మేడం. ఏం చేస్తారు ప్రతి సంవత్సరం చిరంజీవి గారి బర్త్డే రోజున? ఆయన బర్త్డేకి నేను ఏం చేయను మేడం, గుడికి వెళ్తాను. గుడికి వెళ్ళి దండం పెట్టుకొని అర్చన చేయిస్తారా? అర్చన చేయించి వస్తాను మేడం. ఏదో నా వల్ల అయింది. పాపం బిచ్చగాళ్ళు కూర్చోంటారు కదా మేడం, ఒక 10 మందికి ఏదో ఒకటి ఫుడ్ ఐటమ్
పార్సల్ కట్టుకొని ఒక 10 మందికి దానం చేసి వస్తాను. చిరంజీవి గారి బర్త్డే బర్త్డే ఇప్పటి వరకు చేస్తాను మేడం, ప్రతి సంవత్సరం చేస్తాను మేడం. కానీ ఎవరికి తెలియదు మేడం. ఏమంటే మనం చెప్పిన వాడు ఏదో చేసుకుంటాడు ఉంటాడు, ఎవరికి చెప్పుకొని చేయను. ప్రతి సంవత్సరం నేను ఆగస్ట్ 22 వచ్చిందంటే చిరంజీవి గారి బర్త్డే రోజు నేను స్నానం చేసుకొని బట్టలు వేసుకొని గుడికి వెళ్తాను, చేసుకుంటాను. గుడికి వెళ్ళి అక్కడ ఉన్న భిక్షగాళ్ళకి మీకు తోచినంత వాళ్ళ కడుపు నింపుతారు. 10 మందికి అన్నదానం. ఓకే. ఏదో ఒక పులిహోర, పెరుగన్నం, ఏదో రైస్ కట్టుకుని ఇస్తాను, తీసుకెళ్ళి ఒక 10 మందికి పనిచేసి వస్తుంది. ఇది వాస్తవం. నేను ఎవరికి చెప్పుకోలేదు మేడం, ఇదే ఫస్ట్ మీకు చెప్తున్నాను. నేను చాలా ఏళ్ళుగా నేను ఆయన బర్త్డే అయితే నేను చేస్తున్నాను. తప్పకుండా. నేను ఈ బర్త్డేకి 22 నేను అదే మేడం ఏం చేయబోతున్నారు? 22 చెప్పండి మేడం. చెప్పరా? అప్పుడు చేసి చూపిస్తే ఇన్స్టాగ్రామ్ లో పెట్టండి. ఇన్స్టాగ్రామ్ చిరంజీవి గారు కూడా చూస్తారు. చేస్తాను. చిరంజీవి గారిని ట్యాగ్ చేయండి. చేస్తాను మేడం. ఓకే. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు నన్ను అప్పుడు తెలుసుకోమంటారా? 22 ఆయన బర్త్డేకి ఏదో నా వల్ల అయింది చేసి 27 గణేష్ మాల వేస్తున్నాను మేడం. ఓ గణేష్ మాల. మా కాణిపాకం విఘ్నేశ్వరుడు 21 రోజు ఉత్సవ బ్రహ్మోత్సవాలు జరుగుతుంది. ఆయనకు ముక్కుతున్నాను, అయ్యా ఓం గణపతి పాప మాకు ఏదో ఒక మంచి దారి చూపించయ్యా, చాలా ఇబ్బందులు పెట్టిస్తున్నాం, నాకు ఏదో చేస్తే నేను మీ మాల ధరించి 21 రోజు ఉపవాసం ఉండి మీకు నేను చేస్తాను. 21 రోజులు ఉపవాసం ఉంటారా? 21 రోజు అట్టని అనుకున్నాను. రేపు 27వ తారీఖు నుంచి గణేష్ మాల వేస్తున్నాను. చాలా సంతోషం బాబాయ్. ఇంకోటి కోరిక ఉంది మేడం, నాగాలమ్మ గారికి పాలాభిషేకం చేస్తాను అనుకున్నాను. నాగాలమ్మ తిరుపతికి వచ్చిన తర్వాత నాగాలమ్మకి ముక్కున్నా, ఆయన ఏడుగొండ స్వామి ముక్కున్నాను. అరుణాచలం ఈశ్వరుడు ఏమిటి ఆయన కదా స్వామి నటరాజ్ మొక్కుకున్నా. ప్రతి సోమవారం ఆయన దర్శనం చేసుకుని వస్తూ ఉంటాను. మంగళవారం శుక్రవారం అమ్మవారికి నాగలమ్మ వారికి ఏదో పూజ ఇస్తాను. పూజ ఇవ్వలేదు అనుకోండి, ఇవ్వలేని పరిస్థితుల్లో 100 రూపాయలు ఉండిలో వేసి వస్తూ ఉంటాను ప్రతి సోమవారం మంగళవారం. అమ్మవారి నాగమ్మ మళ్ళీ చెప్పాలి కదా మరి మీకు. మళ్ళీ ఏడుకొండల స్వామికి ఈ గణపతిది అయిపోయిన తర్వాత ఆయనకి ఒక 5 రోజులు మాల అయిపోతున్నాను. మొత్తం అంతా ఇంకా దేవుని సేవలోనే ఉన్నారు మీరు. అవును మేడం. సూపర్, సంతోషం బాబాయ్. సో మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఖచ్చితంగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. సో ఇప్పుడు మా సుమన్ టీవీలో సో ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి గారు. సో ఆయన పేరు తలవకుండా ఇండస్ట్రీలో ఎవరు ఉండరు, ఎందుకంటే ఆ మెగా వృక్షం ఎంతో మందిని ఇన్స్పిరేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఆయన బర్త్డే సందర్భంగా విషెస్ అయితే చెప్పేశారు. ఒక చిన్న ట్రిబ్యూట్ లాగా ఒక సాంగ్ డెడికేట్ చేయాలి. రెడీయా? మరి చేద్దాం మా సుమన్ టీవీ స్టూడియోలో చేద్దాం. రెడీ కదా?